హలో ఎవ్రీవన్. ఎవరైతే ఈసెట్ ఎగ్జామ్ ఇప్పుడు రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. తెలుసుకొని వెళ్ళండి. మళ్ళీ డౌట్ ఉంటుందని చెప్పి మళ్ళీ చెప్తున్నా. ఈసెట్ రిలేటెడ్‌గా ప్రతి ఒక్క వీడియో కూడా అన్ని సిలబస్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, టార్గెట్ ఎలా పెట్టుకోవాలి, మంచి ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలి, అనాలిసిస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ ఉన్నది. ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. అన్ని వీడియోస్ ఉంటే చెక్ చేయండి. అండ్ ఈసెట్ టెలిగ్రామ్ ఛానల్ సపరేట్‌గా ఉంది. దాని లింక్ ఇస్తాను. అది కూడా చెక్ చేయండి. మీకే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటి అంటే మన మెయిన్ టాపిక్ సప్లీ ఉంటే ఈసెట్ ఎగ్జామ్ ఉంటుందా అనేది మెయిన్ టాపిక్. మీరందరూ ఏమనుకుంటున్నారంటే సప్లీ ఎగ్జామ్స్ ఇప్పుడు చాలామందికి చాలా ఉంటాయి. ఈసెట్‌కి ఎగ్జామ్ ముందే మీరు సప్లీ గాని రెగ్యులర్ ఎగ్జామ్స్ కూడా రాస్తారు. బట్ దాని రిజల్ట్ రాదు. ఈలోపు మీకు చాలా సప్లీస్ ఉంటాయి కదా! మరి ఈసెట్ ఎగ్జామ్ మనకు ఉంటున్నప్పుడు మేలో ఉంటుంది. ఐదర్ తెలంగాణ ఆర్ ఏపీ ఏదైనప్పటికీ కూడా మేలో ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు సప్లీస్ ఉంటే ఈసెట్ రాయొచ్చా అంటే యెస్, ఆబ్వియస్‌గా మీరు సప్లీస్ ఉన్నప్పటికీ కూడా ఈసెట్ ఎగ్జామ్‌ని 100% మీ ఎఫర్ట్ పెట్టి సప్లీ ఉంది కదా అని ఏదో డల్‌గా ప్రిపేర్ అయ్యి రాద్దాం అంటే అది కుదరదు. బాగా ప్రిపేర్ అయ్యి రాయండి. ఈసెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది. మీరు సప్లీ ఉన్నా కూడా రాయొచ్చు. ఎన్ని సప్లీస్ ఉన్నా కూడా రాయొచ్చు. ఓకే. కానీ బీటెక్ విషయంలోకి వస్తే నేను చెప్తాను. అంతకన్నా ముందు టెస్ట్ సిరీస్ ఎవరైనా తీసుకోవాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రిలేటెడ్‌గా ఎంపీసీ టెస్ట్ సిరీస్ ఉంది. ఎంపీసీ టెస్ట్ సిరీస్ రిజిస్ట్రేషన్స్‌కి కింద వెబ్సైట్ లింక్ ఇస్తాను. మీరు వెళ్ళి రిజిస్టర్ అవ్వచ్చు. అందులో ఎంపీసీ టెస్ట్ సిరీస్‌లు 32 ప్లస్ 6 క్విజెస్ ఉంటాయి. అలాంగ్ విత్ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్ నోట్స్ కూడా నా దగ్గర ఎంత ఉందో అంత ఇస్తాము. స్పెషల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఈసెట్ రిలేటెడ్‌గా అప్లికేషన్ ఫామ్ గైడెన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే. కింద లింక్ ఉంటుంది చూడండి. సో బీటెక్ ఎలా ఉంటుందా అంటే సప్లీ ఉంటే 1%, 0% అన్నట్టు మనం చెప్పొచ్చు. అసలు ఛాన్స్ అనేది లేదు. ఈసెట్ ఎగ్జామ్‌కి ఎలా ఉంటుంది, బీటెక్‌కి మాత్రం ఎలా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఈసెట్ అయిపోయిన తర్వాత ఈసెట్ రిజల్ట్ వచ్చేస్తది. ఈలోపు మీరు సప్లీ ఏవైనా రాసుంటే వాటి రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి కదా! వచ్చేసిన తర్వాత మీకు ఒకవేళ గనక సప్లీ ఉంది అంటే మాత్రం బీటెక్‌కి మీరు వెళ్ళలేరు. ఏపీ వాళ్ళైతే మళ్ళీ ఈసెట్ అయిన తర్వాత ఇన్‌స్టాంట్ సప్లిమెంటరీ అని చెప్పి ఉంటుంది. ఆ ఇన్‌స్టాంట్ సప్లిమెంటరీ, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఏదైనా అనొచ్చు. అడ్వాన్స్ సప్లిమెంటరీలో ఓన్లీ 5th సెమిస్టర్ రిలేటెడ్‌గా మాత్రమే సప్లీ ఉంటది తప్ప 1, 2, 3, 4 మళ్ళీ ఉండవు. అర్థమైందా? బట్ ముందు మళ్ళీ ఈసెట్‌కి ముందు ఉంటాయి కదా సప్లిమెంటరీస్. అందులోనే మీరు క్లియర్ చేయాలి. ఓన్లీ 5th సెమిస్టర్స్‌కి మాత్రమే అడ్వాన్స్ సప్లిమెంటరీ పెడతారు. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా. ఓకే. బీటెక్‌కి సింగిల్ సబ్జెక్ట్ ఉన్నా అలౌ చెయ్యరు. చాలామంది భ్రమలో ఉన్నారు 3 బ్యాక్‌లాగ్ సర్టిఫికేట్ కోసం. లాస్ట్ ఇయర్ కూడా చాలా కష్టపడ్డారు. బట్ అది రావడం లేదు. కాబట్టి దాని మీద ఆశలు పెట్టుకొని ఉంటే సేమ్ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళలాగే మళ్ళీ మీరు నిరాశ పడతారు. అందుకే చెప్తున్నాను. కొంచెం కష్టపడండి. సప్లీలు ఎన్నుంటే అన్ని క్లియర్ చేసుకోవడానికి చూసుకోండి. ఎందుకంటే ఏదైతే ఆ ఈసెట్ అనేది ఉన్నదో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెజెంట్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్‌లో కూడా మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే ఇంకొంచెం బావుంటుందని చాలామంది అభిప్రాయం. అండ్ నా పర్సనల్ ఫీలింగ్ కూడా అదే. గ్రాడ్యుయేషన్ కూడా చేసుకుంటే బెటర్. కాబట్టి అది చెయ్యాలి అంటే ముందు డిప్లొమా పాస్ అవ్వాలి కదా! డిప్లొమా పాస్ అయ్యి శుభ్రంగా మంచి ర్యాంకు, ఎంతో కొంత ర్యాంక్ ఈసెట్‌లో తెచ్చుకొని కాలేజ్‌లో చేరారనుకోండి, ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియల్. మీరు ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బ్రాంచ్, లేదా ఏ బ్రాంచ్ రాకపోయినా ప్రెజెంట్ ఉన్న బ్రాంచ్‌లోనే మీకు సెటిల్ అయినా కూడా అక్కడి నుంచి జస్ట్ బీటెక్ పాస్ అవ్వడానికి ట్రై చేసి ఆ సర్టిఫికేట్ చేతిలో పెట్టుకొని మీరు మీ స్కిల్స్ అనేవి వర్క్ ఆన్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్పక్కర్లే. బట్ చెప్పాలనిపించి చెప్తున్నాను. ఎందుకంటే సఫర్ అవుతారేమో అని చెప్పి అదొక్కటి విషయంలో మాత్రమే నేను చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకా ఇన్ డెప్త్ అనాలిసిస్ వీడియో మీకోసం నేను చేస్తాను. ఇంజినీరింగ్ కాలేజ్ సీట్లు ఎలా ఉంటాయి, మీ ర్యాంక్ ఎంత ఉండాలి అనేది. అది అప్పుడు చాలా బాగా అర్థమవుతాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.